తిరుపతిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలుగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలస్ దివాకర్ రెడ్డితో పాటు మొత్తం 42 మంది నేతలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు తమ అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. నేను మొట్టమొదటిగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు మరియు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నాకు తిరుపతి పార్లమెంట్కి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి తిరుపతి పార్లమెంట్ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పైన నా నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా నా వంతు కష్టపడతాను. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎంపీడీఎస్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీడీసీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచేదానికోసం నా వంతు నేను ఎక్కడ కూడా చిన్న లోపల ఏమైనా కష్టపడతానని మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈరోజు తిరుపతి పార్లమెంట్ ప్రమాణ స్వీకారం ఇంత అంగరంగ వైభవంగా ఇన్ని వేలాది మందిలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. తిరుపతి పార్లమెంట్ రాష్ట్రంలోనే చాలా ముఖ్యమైన పార్లమెంటు. ఇది ఒక భక్తితో కూడినటువంటి పార్లమెంటే కాదు, దీంతో పాటు మనకు 2 కోర్టులు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి, 7 సెగ్మెంట్స్ కూడా మంచి సెగ్మెంట్స్ మనవి. సో కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ అనేది ఒక స్పెషల్ పార్లమెంటు. అట్లాంటి పార్లమెంట్ నాకు జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడికి, యువ నాయకుడికి నారా లోకేష్ గారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా, చిన్న ఆపదొచ్చినా కూడా వాళ్ళ వెనకాల నిలబడి తెలుగుదేశం పార్టీని జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం జెండా ఎగిరేలా కూడా నేను 100% కష్టపడి మనస్ఫూర్తిగా మీడియా మొత్తం మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 2019 నుంచి 2004 కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక రాక్షసుల ప్రభుత్వం చూసింది, రాక్షసుల పాలన చూసింది. అట్లాంటి పాలన ఆంధ్ర రాష్ట్రం నోని చెప్పేసని ఏది ఎంతో తెలుసు, ఏ దాన్ని కూడా వదలలేదు వాళ్ళు. ఇండస్ట్రీస్ని కావచ్చు, స్కూల్స్ని కావచ్చు, లాస్ట్ క్యాపిటల్ కూడా 3 రూపాయలు చేసేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అట్లాంటి పార్టీతో నేను పోరాడని చెప్పాను, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాను. తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరం వెళ్తా, ఏమైనా చేస్తా, మంచి కోసం ఎప్పుడు నేను వెనకాల తెలుగుదేశం పార్టీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. పార్లమెంటు జిల్లా కమిటీ జరిగింది. ముఖ్యంగా అధ్యక్షురాలుగా నేను కానీ, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు మా యందు నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పారు. వారు ఇచ్చిన నమ్మకాన్ని మేము నమ్ము చేయకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము. గ్రామాల్లో కూడా పార్టీని తీసుకొని వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమేంటో చూపిస్తామని